దుబ్బాక మండలం, దుబ్బాక గ్రామం, సిద్దిపేట జిల్లా సార్. సార్ మేము సార్ గత సంవత్సరంలో 2024 సెప్టెంబర్ 24కు జోర్డాన్‌కు అగ్రికల్చర్ వీసా పైన లేబర్‌గా వెళ్ళినాం సార్. అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. అయినా గానీ మేము వచ్చిన కొత్తలో ఖచ్చితంగా పంపడం వీలు కాదని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా గానీ కూడా పని చేసుకున్నాం సార్. అట్లా ఉన్నా గానీ కూడా మాకు ఆహారం సరిగ్గా లేదు, ఫుడ్ సరిగ్గా లేదు, పని ముచ్చట్ల గానీ జీతంలో కూడా సరిగ్గా లేదు సార్. ఇంకా ఏమన్నా వీటి గురించి ప్రశ్నిస్తే ఎండలో నిలబెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు సార్. దీనికోసం మిమ్మల్ని ఎవరు స్పందించలేకపో ఆ టైంలో మేము హరీష్ అన్న గారికి కాల్ చేయడం జరిగింది సార్. మా సమస్యలపైన అన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నాం, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక మేము దేశం వస్తే మాకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని అన్న టైంలో హరీష్ అన్న సార్ ఫోన్ చేస్తే అప్పుడు సార్ తొందరగా స్పందించి మాకు వారం రోజులలో మాకు ఫోన్ చేసింది సార్. ఆ వీడియో మేము పెట్టిన తెల్లారి మాకు ఫోన్ చేసి సార్ దీనిపైన స్పందించి చర్చించడం జరిగింది సార్. ఢిల్లీ స్థాయిలో మాట్లాడి కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి మా ఇంటోళ్ళకు ఫోన్ చేసి భరోసానిచ్చి మాకు ఏం కాదంటూ ఖచ్చితంగా మీ పిల్లలను తీసుకొస్తామని చెప్పేసి మా ఇంటోళ్ళందరికీ భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎల్లకాలం రుణపడి ఉంటాం సార్ హరీష్ అన్న గారికి. ఇది మా చేతులెత్తి మేము చెప్తున్నాం సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్. హరీష్ అన్న ప్రతిపక్ష పార్టీలు అధికారంలో లేకున్నా సరే మన తెలంగాణ వాసులని కాపాడుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ పట్టుదలతో అన్నమన్నని తీసుకొచ్చినందుకు మేము తెలంగాణ సిద్దిపేట జిల్లా వాసినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్. ఇలాంటి నాయకుడు ఉన్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉన్నది.